మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్ టు ఫుర్సత్. సో ఇప్పటివరకు నన్ను టెలివిజన్లో హోస్టింగ్ చేయడం చూశారు అండ్ సినిమాల్లో యాక్టింగ్ కూడా చేయడం చూశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ హైదరాబాద్లో మాదాపూర్లో అత్యంత బిగ్గెస్ట్ స్పేస్లో ఫుర్సత్ అని అంటూ మీ ముందుకి రాబోతున్నాను. సో నాతో పాటు శ్రవణ్ గారు, ఆనంద్ గారు అండ్ ఆల్సో రవి గారు పార్ట్నర్స్గా మేమందరం కలిసి ఒక జాయింట్ వెంచర్గా ఫుర్సత్ని మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. సో తెలంగాణలో ఫుర్సత్ అని అంటే మంచిగా హ్యాపీగా చిల్గా నార్మల్గా ఫుల్ ఫుర్సత్గా కూర్చొని మాట్లాడుకుందాం, ఫుర్సత్గా కూర్చొని తిందాం అనే మాట ఎలాగైతే ఉంటుందో ఫుర్సత్ అనే పేరుతో మేము ముందుకు రాబోతున్నాము. So it's not just a restaurant but it is a feeling where you can come with మీరు సోలోగా రావాలంటే రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, ఫ్యామిలీస్తో రావచ్చు. ఎవ్రీ టైమ్ వెన్ యూ కమ్ సర్వీస్ చూసిన తర్వాత యూ విల్ ఫీల్ లైక్ యూ వాంట్ టు కమ్ అగైన్. సో 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న బ్యాంక్వెట్ హాల్ ఉంది రెస్టారెంట్తో పాటు. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పెషల్ శ్రీముఖి మెన్యూ అని కూడా ఒకటి ముందుకి రాబోతుంది వెరీ సూన్. సో అదేంటా అనేది లెట్స్ వెయిట్, కొన్ని రోజుల్లో వెరీ సూన్ విల్ టేక్ ఇట్ అవుట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మా ఫుర్సత్లో అన్నిటికన్నా స్పెషల్గా నల్లి కోస్ట్ బిర్యానీ ఉండబోతుంది. మటన్ లవర్స్ ఎవరున్నా కానీ హ్యాపీగా వచ్చి ఇక్కడ హ్యాపీగా తినొచ్చు. అండ్ ట్విన్ సిటీస్లోనే అత్యంత బిగ్గెస్ట్ స్క్రీనింగ్ కూడా ఉంది మా ఫుర్సత్లో. సో వాట్ నాట్ కిడ్స్కి స్పెషల్ మెన్యూ ఉంది, హలీం విత్ నల్లి ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మటన్ గీ రోస్ట్ ఉంది. త్రూ అవుట్ ద ఇయర్ ఉండబోతున్నాయి ఇవన్నీ. క్యాఫే నుంచి మాక్టైల్స్ వరకు ఫుర్సత్ ఇస్ దట్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ ఫుడ్ నీడ్స్, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్. సో హ్యాపీగా మాదాపూర్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫుర్సత్గా ఇక్కడికి వచ్చేస్తే హ్యాపీగా అప్పుడప్పుడు నన్ను కూడా చూసే అవకాశం, నేను మీ అందరినీ కలిసే అవకాశం, ఫుర్సత్గా కలిసి తింటూ మంచిగా మాట్లాడుకుందాము. సో ఇది మా ఫుర్సత్ అనే రెస్టారెంట్ గురించి ఒక చిన్న బ్రీఫ్. ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. వీలైనంత మంది ఇక్కడికి వచ్చి ఫుడ్ని టేస్ట్ చేయాలి, ఇక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీముఖి గారు, మీడియా మిత్రులందరికీ, బ్లాగర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, రవిబాబు, శ్రవణ్ గారు, మేము నలుగురం కలిసి మాతో పాటు కొందరు స్నేహితులు అందరం కలిసి ఈ వెంచర్ స్టార్ట్ చేసి మీ అందరం వెజ్ ఎవ్రీథింగ్, మాక్టైల్స్, కేఫ్, మీ కేఫ్ స్పేస్ కూడా ఉంది ఇక్కడ. కేఫ్లో కూడా చాలా మెనూ ఉంటుంది. సో యూ కెన్ చిల్ అవుట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి. సో మీడియా మిత్రులందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. హూ ఎవర్ ఇస్ హియర్ వచ్చి హ్యాపీగా మీరు జస్ట్ కవరేజ్ మాత్రమే కాదు, మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచిగా భోజనం చేసి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెజ్ లవర్స్కి వెజ్ ఫుడ్, నాన్ వెజ్ లవర్స్కి నాన్ వెజ్ ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో వన్స్ అగైన్ ప్రతి వెంచర్లో, ప్రతి టెలివిజన్ షోలో, ప్రతి సినిమాలో నన్ను ఎంతో సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నాకు చికెన్ చాలా ఇష్టం అండి. నేను చికెన్ అయినా చేపల పులుసు అయినా చాలా ఇష్టంగా తింటాను. అండ్ ఇక్కడ తెలంగాణ చికెన్ కర్రీ అదిరిపోతుంది. హోమ్ మేడ్, హోమ్ స్టైల్ కర్రీస్ కూడా, చికెన్ కర్రీస్ కూడా ఉంటాయి. సో కొరియాండర్ చికెన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. సో చికెన్ కాజు పకోడీ చాలా బాగుంటుంది. ఇవన్నీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎవరైనా ఏమన్నా అడగాలంటే అడగండి, లేకపోతే కలిసి అందరం వెళ్ళి తినేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీముఖి గారు. మిమ్మల్ని ఎప్పుడు ఆన్ స్క్రీన్ చూసినా కూడా ఫుల్ ఫుర్సత్గా అనిపిస్తుంది మాకు. మీరు ఇక్కడికి వచ్చి తిన్న తర్వాత కూడా ఫుల్ ఫుర్సత్గా ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. సో మేము కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాం ఇప్పటి నుంచి. ఖచ్చితంగా రండి, వీలైనన్ని సార్లు రండి, తినండి, భోజనం చేయండి, హ్యాపీగా ఫుర్సత్గా తింటూ మాట్లాడుకుందాం. లైక్ ఐ సెడ్, आप क्या बोले, लाइफ में फुर्सत होना बोले तो फुर्सत को आओ, अंते. Okay, thank you so much. Madam.
నేను వాగురా మధ్యలోకి వస్తూ సార్ కొంచెం ఒక్కసారి కొంచెం మేడం ఏంటిరా చెప్పురా బాగుంటుంది కదా మీరు కూడా తిని చెప్పండి నల్లి గోష్ బిర్యానీ మీరు అంటే మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం? మ్యాక్సిమం వెజ్ ఇష్టపడుతుంటారా నాన్ వెజ్? నేను మోస్ట్లీ 80% వెజిటేరియన్ అయిపోయాను సో చికెన్ ఇస్ మై ఫేవరెట్. చేపల పులుసు నాకు చాలా ఇష్టం. బిర్యానీస్ ఐ లవ్ చికెన్ బిర్యానీ కానీ సో ఇక్కడ చికెన్ ఇండియన్ చికెన్ కొరియాండర్ చికెన్ సో ఐ ప్రిఫర్ వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్. సమ్మర్ వచ్చేసింది, బ్యూటీ సీక్రెట్ అంటే ఫుడ్లో ఎలాంటి డైట్స్ చేంజ్ చేస్తారు? ఫుడ్లో ఎలాంటి డైట్స్ ఐ థింక్ ఐ బి హ్యావింగ్ హియర్ అండ్ ఈవెన్ ఇన్ వాటర్ లైక్ ఆల్వేస్. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అంతే ఎక్కువ ఆమెపల్లి ఉంటాను బట్ సమ్హౌ మై బాడీ టేక్స్ ఇట్. అండ్ ఇంకా లాస్ట్ క్వశ్చన్, యంగ్స్టర్లో జాయిన్ టైం దొరుకుతుంది, మీకు టైం దొరికితే ఎలాంటి వంటకాలు చేస్తారు? ఛానలే ఉంది, అందులో సగం వీడియోలు వంటకు సంబంధించినవి ఉంటాయి. ఖాళీ దొరికితే చాలు నేను ఏదో ఒకటి కుక్ చేస్తూ ఉంటాను. ఫ్రమ్ ద బిర్యానీ, ఫ్రమ్ హలీం నుంచి అన్ని కూడా చేయడం నా షార్ట్స్లో రీల్స్లో మీరు అంతా చూస్తారు. బ్రో మొబైల్ అడ్డంది. I spend a lot of time cooking veg, non-veg, sambar చేస్తాను. I love cooking. That is the biggest blessing. ఫుడ్ గురించి వన్ వర్డ్ చెప్పాలి అంటే Fursat is a feeling that one has to come and live. Fursat is a vibe. So ఖచ్చితంగా రావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా. సో రీసెంట్ గా ఉగాదికి మీరు ఇంట్లో ఏం కుక్ చేశారు? రీసెంట్ గా ఉగాదికి అన్ఫార్చునేట్లీ ఉగాది రోజు కూడా నేను షూటింగ్ లోనే ఉండే. అందుకే నా ఫ్రెండ్స్ ఇంటి నుంచి నాకు ఉగాది పచ్చడి అండ్ మామిడికాయ పులిహోర అన్నం అలాంటివి వచ్చాయి. బట్ నేను ఇంట్లో ఉంటే పులిహోర అన్నం నా చేతితోటే కలుపుతాను. సో ఈ ఫుర్సత్ లో చెప్పండి, ఫుర్సత్ లో ప్రైజెస్ ఎట్లా ఉంటాయో చెప్పండి. అది అంటే రీజనబుల్ గా ఉంటాయి. వెరీ వెరీ రీజనబుల్. మనకి ఏమంటారు, మీకు ఏంటి ఇంత పెట్టడం అవసరమయ్యే ఫుడ్కి అనే ఫీలింగ్ ఉండదు. దిస్ ఇస్ వర్త్ అని అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. కాదు బయటికి నడరు.